హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు సుధీర్. ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా మంది వాళ్ళ యొక్క కుటుంబ భవిష్యత్తు కోసం రకరకాల ప్లేసుల్లో పెట్టుబడి పెడుతున్నారు. అంటే మ్యూచువల్ ఫండ్స్ అని, కొంతమంది స్టాక్స్ అని, తర్వాత ఎల్ఐసీలని, తర్వాత ఓపెన్ ల్యాండ్స్ అని, అలా రకరకాల పెట్టుబడులు పెట్టి వాళ్ళ యొక్క ఆర్థిక భరోసాకి దోహదపడుతున్నారు. మనం చూస్తూ ఉంటే గత 5 సంవత్సరాల నుంచి కూడా ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ అనే పెట్టుబడిలో కూడా బాగా సేల్స్ అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ నేను కూడా నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత గూగుల్లో కూడా సెర్చ్ చేశాను. మనకి ఎక్కువగా నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనే ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ బాగా వినపడుతుంది. అంటే వాళ్ళ యొక్క సేల్స్ కానీ, తర్వాత కస్టమర్స్ రివ్యూస్ కానీ అవన్నీ కూడా చాలా బాగున్నాయి. మనం దాని గురించి అంటే నవ్యసాయి ప్రాజెక్ట్స్ అనేది కస్టమర్స్కి ఏ విధంగా ఇస్తుంది, వాళ్ళ ఫెసిలిటీస్ ఏంటో కనుక్కోవడానికి మనకి చెప్పడానికి దాచేపల్లి శ్రీనివాస్ గారు సార్ నవ్యసాయి ప్రాజెక్ట్స్ లో సేల్స్ సీనియర్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారు. ఆయన అడిగి మనం మొత్తం అన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్, శ్రీనివాస్ గారు. నమస్తే సార్. నమస్తే అండి సార్. మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే చాలా మంది కూడా ఎర్రచందనం అంటే చాలా లాంగ్ వెళ్ళాలి కదా, అవి అక్కడ అన్ని గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంటాయి, ఎస్ఎన్ భూములు ఉంటాయి. వాటి గురించి మీరేం చెప్పగలుగుతారు సార్? మీరు ఎలాంటి ల్యాండ్ ఇస్తున్నారు? సార్ థ్యాంక్ యూ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎర్రచందనం గురించి ఒక 2 ముక్కలు చెప్తాను. విషయం ఏంటంటే చాలా మంది పెట్టుబడి పెడదామని బయట రియల్ ఎస్టేట్లో చూస్తూ ఉన్నారు. కానీ ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ కనుక పెట్టుబడి పెట్టగలిగితే ఖచ్చితంగా వాళ్ళ పిల్లల భవిష్యత్తుకి 12 నుంచి 15 సంవత్సరాలు తక్కువగా 90 లక్షల నుంచి ₹1 వచ్చే అవకాశం ఉందండి. దాంట్లో మా కంపెనీ ఏమిస్తుంది అంటే, ఎక్కడ ల్యాండ్లు తీసుకుంటుంది అంటే, చాలా మంది దీని మీద గవర్నమెంట్ ల్యాండ్స్ అంటున్నారు, బీ ఫార్మ్స్ అంటున్నారు, అసెంట్ భూములు అంటున్నారు. కానీ మేమేం చేస్తున్నామంటే సార్, మా డాక్యుమెంటేషన్ ఏదైతే ఉంటుందో, సో 30 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ ఇస్తున్నాము కస్టమర్లకి. సో ఈ 30 సంవత్సరాలు లింక్ డాక్యుమెంట్ కనుక కస్టమర్లు ఎక్కడైనా చూపించుకోమనండి, ఈ డాక్యుమెంట్లో కనుక తప్పు ఉంది అని అంటే బీ ఫార్మ్స్ కానివ్వండి, అసెంట్ భూములు కానివ్వండి, గవర్నమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, ఏదైనా మిస్టేక్ ఉంది అంటే మా వైపు నుంచి 25 లక్షల ప్రైజ్ మనీ కూడా మేము కంపెనీ అనౌన్స్ చేస్తాం సార్. సో అంత పకడ్బందీగా ఉంటుందండి. ఓకే సార్, మీరు 12 నుంచి 15 సంవత్సరాల మధ్య చెప్తున్నారు. చాలా మంది ఎర్రచందనం అంటే 30 సంవత్సరాల పైన బతకాలంటున్నారు కదా. అంటే 12 నుంచి 15 సంవత్సరాలు మీరు ఏ విధంగా ఇస్తున్నారు సార్? అది వాస్తవమే సార్. యాక్చువల్ గా ఒక ఎర్రచందనం మొక్క కరెక్ట్ గా మంచి గ్రేడ్ రావాలంటే 25 years పైన ఉండాల్సిందే. కానీ మనం మంచి గ్రేడ్ రాదు సార్. మన దగ్గర సి గ్రేడ్ మాత్రం వస్తుంది. అది కూడా 12 నుంచి 15 సంవత్సరాలు మాత్రమే వస్తుంది. అడవుల్లో పెరిగే మొక్కకి ఎవరు నీళ్లు పోయారు, ఎవరు ఎరువేయరు, ఆ సైడ్ కొమ్మలు అయితే ఉంటాయి, ఎవరు మెయింటైన్ చేయరండి. సో దాంట్లో ఫామ్ అయ్యే హార్డ్వుడ్ ఏదైతే ఉందో అన్ని బ్రాంచెస్కి చుట్టుపక్కల కొమ్మలకి స్ప్రెడ్ అవుతుంది కాబట్టి అక్కడ టైం ఎక్కువ తీసుకుంటుంది. సో మన దగ్గర పెంచే మొక్కల్లో మనం సెక్యూరిటీ పెడతాము, వాచ్మెన్ పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తారు కాబట్టి ఆర్గానిక్ వేలు అక్కడ రావాల్సిన 20 సంవత్సరాలు రావాల్సిన హార్డ్వుడ్ మనకి ఇక్కడ 15 సంవత్సరాలు వస్తుందండి. ఓకే, అంటే మీరు అన్నట్టు చాలా మంది అంటే శేషాచలం కొండల్లో, నల్మల ఫారెస్ట్ కొండల్లో పెరుగుతాయి అంటారు ఎర్రచందనం మొక్కలు. కానీ మీరు వేసేది ఆ కొండలా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాలు? కొండలు కాదండి. ఆ కొండలు మనకి రేపు పొద్దున రెసిడెన్షియల్ డెవలప్ చేసుకోవాలనుకుంటే మనకు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో కొండలు రాళ్ళు ఉంటాయి కాబట్టి ఆ కొండకు దిగున ఏదైతే నల్లమల్ల శేషాచలం ఫారెస్ట్ రేంజ్ ఏదైతే ఉంటుందో 5.5 లక్షల హెక్టార్లు. సో ఆ నేలలో ప్రత్యేకంగా మనం తీసుకొని పండించడం జరుగుతుంది సార్. ఓకే, అంటే ఆ మొక్క అక్కడ బతుకుద్దని మీరు భూమికి టెస్ట్ చేయడం? ఖచ్చితంగా అండి. మాకేంటంటే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి న్యూఢిల్లీ మనకు ఏదైతే కృషి విజ్ఞాన కేంద్రం ఉందో ఆచార్య రంగా యూనివర్సిటీ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేపిస్తారండి. దాంట్లో ఐరన్ కంటెంట్, యురేనియం, మ్యాగ్నీషియం, పిహెచ్ వాల్యూస్ పర్ఫెక్ట్ గా ఉన్నాయి, దీంట్లో మొక్క పెరుగుతుంది అని వాళ్ళు సర్టిఫైడ్ చేసిన తర్వాత మాత్రమే మనం ల్యాండ్ తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఓకే సార్. సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ మాకు ఇచ్చారు, ఆల్రెడీ మనం తీసుకున్న ల్యాండ్ అన్ని కూడా పర్ఫెక్ట్ గా ప్రైవేట్ ల్యాండ్స్ అని చెప్పన్నారు. యాక్చువల్ గా మనం 12 సంవత్సరాలు 15 సంవత్సరాలు మీరు చెప్తున్నారు, అన్ని సంవత్సరాలు మన ల్యాండ్ సెక్యూరిటీగా ఉంటుందా? ఖచ్చితంగా సార్. సెక్యూరిటీ అంటే ఇక్కడ మేము ప్రతి మొక్కకి సెక్యూరిటీ కల్పిస్తాము, వెంచర్కి మొత్తం సెక్యూరిటీ కల్పిస్తాము, మొక్కలకి ఇన్సూరెన్స్ కల్పిస్తున్నాము మేము. సో సెక్యూరిటీ పరంగా ఏంటంటే మొక్కలకి జియో ట్యాగింగ్ ఇస్తున్నాము. ఎవరైనా మొక్కలు రేపు పొద్దున కట్ చేసినప్పుడు 2-3 అంగాలు కనుక ఒక గొడ్డలతో కానివ్వండి, కత్తితో కానివ్వండి లోపలికి వెళ్ళింది అంటే వాళ్ళ ఫోన్కి అలారం వచ్చే విధంగా మేము ప్రొవైడ్ చేస్తున్నామండి. ఓకే, మన భూమి పరంగా కూడా సెక్యూరిటీ ఏమంటుంది? భూమి పరంగా అంటే సార్ చాలా మంది దూరం అంటున్నారు. ఇది దూరంతో సంబంధం లేదండి. ఎర్రచందనం మొక్క ఎక్కడ పెరుగుతుంది అక్కడికి మాత్రం వెళ్తున్నాము. ఈరోజు చాలా మంది అవుట్ ఆఫ్ రాయలసీమలో వేస్తున్నా కానీ అక్కడ మొక్క క్వాలిటీ రాదు సార్. వాళ్ళు పండించుకొని కూడా వృధాగా పోతుంది అది. సో ఇక్కడ ఏంటంటే మనకి ల్యాండ్ పరంగా జియో ఫెన్సింగ్ ఇస్తున్నాము. సో జియో ఫెన్సింగ్ అంటే ఏంటంటే శాటిలైట్ ద్వారా సర్వే చేపిస్తున్నాము. కస్టమర్ ఒక లింక్ వస్తుందండి, ఆ లింక్ ని కనుక గూగుల్లో టైప్ చేసామంటే కొట్టామంటే కస్టమర్ సైట్ లో కూర్చోబెడుతుంది. ఆ లింక్ తో పాటు విత్ డైమెన్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ డైమెన్షన్స్ కూడా మ్యాప్ లో ప్రింట్ అవుతూ ఉంటాయి. అంటే ప్రెజెంట్ ఉన్న టెక్నాలజీ యూస్ చేశారు 100% అండి. భారతదేశంలో ఫస్ట్ టైం జియో ఫెన్సింగ్ యూజ్ చేస్తుంది. ఫస్ట్ టైం దాని వల్ల యూజ్ ఏంటంటే కస్టమర్ కి అంటే ఇంటి దగ్గర ఉంటాడు. అవును, ఇది మీరు చెప్పిన ప్రకారం ఒక రూట్ లా కనబడుతుంది.
దానివల్ల యూజ్ ఏంటి? సో ఇక్కడ ఏంటంటే సార్, రేపు పొద్దున 12 సంవత్సరాల తర్వాత అటుపక్క కస్టమర్ ఇటుపక్క ఎవరైనా దీన్ని ఆక్యుపై చేయకుండా 100% వాళ్ళ డైమెన్షన్స్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ ఏదైతే ఉంటుందో కోఆర్డినేట్స్ సహా మ్యాప్ లో బ్లింక్ అవుతూ ఉంటాయి. రేపు పొద్దున చుట్టుపక్కల ఎవరు కస్టమర్ లేదు సరే ఇది నాది ల్యాండ్ అని అనడానికి అవకాశం లేకుండా మనం ఇస్తున్నాం సార్. ఇది సరే, బాగుందండి. ఇది యాక్చువల్గా మీరు చెప్తున్నారు ఇప్పుడు పెట్టే మీరు చిన్న పెట్టుబడి రేపు పొద్దున్న కోట్ల ఆదాయం వస్తుంది అంటే ఏ విధంగా ఇస్తారు? అంటే ఈ యొక్క మొక్కని మీరు మెయింటెనెన్స్ చేస్తారు అంటే మీరు చెప్పిన ల్యాండ్ పరంగా కానీ తర్వాత మొక్క పరంగా సెక్యూరిటీ బాగుంది అంటే ఏ విధంగా మీరు ఇస్తారు రిటర్న్స్ అనేది? అంటే గవర్నమెంట్ అమ్ముతారు అంటే వచ్చే ఎర్రచందనాన్ని ఏదైతే 12 నుంచి 15 సంవత్సరాల మధ్య మీరు చెప్తున్నారో ఎవరికి అమ్ముతారు, ఎలా సేల్ చేస్తారు సార్? ఇక్కడ ఒకటి సార్, చాలా మంది కూడా వాళ్ళు బయట మార్కెట్ లో కాంపిటేటర్స్ కానివ్వండి, బయట చాలా ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయి. సో చాలా మంది కూడా గవర్నమెంట్ కి సేల్ చేస్తాము, లేదంటే చైనా జపాన్ వంటి దేశాలకు బయట సేల్ చేస్తాం అంటున్నారు. ఇన్ కేసు రేపు పొద్దున వాళ్ళు రావడం లేట్ అయిందంటే కస్టమర్లు ఇబ్బంది పడతారు. ఎందుకంటే మన దగ్గర 4,50,000తో స్టార్ట్ అయింది. చిన్న చిన్న కుటుంబ వ్యక్తులు కూడా పాపం వాళ్ళ పిల్లల కోసం వాళ్ళ భవిష్యత్తు కోసం మంచిగా లైఫ్ ఇద్దామని చెప్పేసి పెట్టుబడి పెడుతున్నారు. రేపు పొద్దున గవర్నమెంట్ రావడం లేట్ అయింది అంటే కస్టమర్లు ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో మేమేం చేస్తున్నాం అంటే సార్, మా కంపెనీ ఒక నవిసాయి ఎగ్జూమ్ అని ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేస్తుంది. సపరేట్ గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పెట్టింది నవిసాయిలో ఉంచే. దాని నుంచి టీ పౌడర్స్, అదేవిధంగా సోప్స్, ఇవన్నీ మా కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి. ఇదేమో రెడ్ శాండిల్ సోప్స్ అండి, బ్లోవుడ్, రెడ్ శాండిల్ టీ పౌడర్స్, అదేవిధంగా రెడ్ శాండిల్ మాలలు అండి. ఇవన్నీ కూడా అంటే ఈ వచ్చే వుడ్ని మీరే కొనుక్కునే విధంగా అనమాట. మేమే కొనుక్కుంటాం సార్. ప్యూర్ రెడ్ శాండిల్ ప్యూర్ రెడ్ శాండిల్ అండి. మీరు ఒకవేళ మీకు డౌట్ ఉంది అంటే గూగుల్లోకి వెళ్ళి రెడ్ శాండిల్ మీరు ఆన్లైన్ లో చెక్ చేయండి. ఒక మాల కొనుక్కోండి, దాన్ని కట్ చేయండి, దాంట్లో మొత్తం తెల్లగా వస్తుంది. ఇది కట్ చేయండి, ఎర్రగా వస్తుంది. దీంట్లో కూడా తెల్లగా వస్తుంది అంటే నేను 10 లక్షల రూపాయలు మీకు బాండ్ ఇస్తాను సార్. ఓకే, 100% మన కంపెనీ కొనుక్కుంటుంది. మన కంపెనీ ఈ ప్రొడక్షన్, అగరబత్తీలు, ధూప్ స్టిక్లు, పర్ఫ్యూమ్స్, ఫేస్ క్రీమ్స్ అన్ని మన కంపెనీ తయారు చేస్తుందండి. ఇంకోటి అదృష్టం ఏంటంటే రేపు ఆగస్టులో మనం 50 రకాల ప్రొడక్షన్స్ లాంచ్ చేయబోతున్నాము. ఇండస్ట్రీ ద్వారా 50 రకాల ప్రొడక్షన్స్ లాంచ్ చేయబోతున్నాం సార్. అవన్నీ మీకు భారతదేశం అంతటా కూడా వ్యాపిస్తున్నాయి. ఓకే సార్, ఇప్పుడు మీరు బాగానే ఉంది, మీరు కొంటారంటున్నారు అంటే వచ్చిన పంటను మీరే కొంటారంటున్నారు అంటే దానికి పర్మిషన్స్ ఏమైనా ఉండాలా? ఖచ్చితంగా ఉండాలి సార్. ఎందుకంటే చాలా మంది ఇది ఇప్పటి వరకు పర్మిషన్స్ అంటే గవర్నమెంట్ కొంత లిమిట్ ఉందండి. ఆ లిమిట్ ప్రకారమే గవర్నమెంట్ కొనుక్కుంటుంది. సంవత్సరానికి 312 మెట్రిక్ టన్నులు మాత్రమే. ఇప్పుడు రీసెంట్ గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ గారు కూడా దీన్ని అఫీషియల్ చేశారు, అన్లిమిటెడ్ చేశారు, పెంచుకోమని, అమ్ముకోవచ్చని. అయితే ఇప్పుడు చాలా మంది రైతులు కూడా పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కానీ ధైర్యం చేయట్లేదు కొంతమంది, ఎందుకంటే లైసెన్స్ దొరకట్లేదు వాళ్ళకి. సో భారతదేశంలోనే ఫస్ట్ టైం అండి, ఇప్పుడు మీరు ఒక ఏపీ తెలంగాణ కాదు భారతదేశంలో ఎక్కడైనా ఎంక్వైరీ చేయండి, భారతదేశంలోనే ఫస్ట్ టైం బయర్ లైసెన్స్ ఎవరైతే ఎర్రచందనాన్ని లీగల్ గా పండించుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి లీగల్ గా కొనుక్కునే అధికారం మనకు మాత్రమే ఉంది. అంటే అది ఆ వుడ్ కూడా మీరు ఆ చెట్లు కూడా కొనుక్కునే అధికారం మనమే కొనుక్కుంటాం సార్. ఇంకెవరికి లేదు పర్మిషన్. ఎక్కడే ఎంక్వైరీ చేయండి, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం మనం. ఎందుకంటే నేను మార్కెట్ లో ఉన్నాను అంటే ఖచ్చితంగా పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత నా మాట చెప్తానండి. నేను ఇవాళ ఉన్న 40-50 కంపెనీల్లో ఫస్ట్ టైం బయర్ లైసెన్స్ ఉన్న ఏకైక సంస్థ నవిసాయి ప్రొడక్ట్స్ మాత్రమే. ఓకే, బాగుంది సార్. ఇది తర్వాత యాక్చువల్ సబ్ రేట్ చూసాను నేను, ఆల్మోస్ట్ ఆల్ 150 రూపీస్ ఉంది. అంటే మన ఇండియాలో దీన్ని ఈ అమౌంట్ ఎఫెక్ట్ చేయగలరా సార్? ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఆరోగ్యం కాస్ట్లీ సార్. ఆరోగ్యం కాస్ట్లీనే. ఆరోగ్యం కొనాలంటే కాస్ట్లీనే. రేపు పొద్దున వాళ్ళ చాలా మంది కూడా బయట తక్కువకి వస్తుందని చెప్పేసి వెళ్ళిపోయి ఆరోగ్యం పాడుకొట్టుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్తున్నారు. సో ఈ టీ పౌడర్ ఉందండి, యాంటీ ఏజింగ్, ఇది క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. అదే విధంగా షుగర్ కంట్రోలింగ్, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది. సో ఇది వాడితే రేపు పొద్దున మా యొక్క అడ్వర్టైజ్మెంట్లు కూడా వస్తున్నాయి. ఇది దీని ఖరీదు వచ్చేసరికి 5,500 రూపాయలు అండి. ఇంత కాస్ట్ ఏది కొంటారా అంటే దీని గురించి విలువ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కొంటారండి. రేపు పొద్దున మేము యాడ్స్ కూడా ఇప్పిస్తున్నాము, ఖచ్చితంగా అవుతుంది సార్. అంటే హెల్త్ పరంగా కావాలంటే కంపల్సరీ 5,000 పెట్టి ఆరోగ్యం కావాలంటే ఖచ్చితంగా కొనాల్సిందండి. ఓకే సార్, ఇప్పుడు ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా, అంటే మీరు చేస్తారు అని అంటే యాక్చువల్ గా ఈ వుడ్ ఎక్కడ నుంచి వచ్చిందండి మీరు కొన్నది? అంటే మీకు ఇంతవరకు మీకు కటింగ్ ఏమైనా వచ్చిందా? కటింగ్ రాలేదు సార్. మనం 2018లో మొదలు పెట్టాము. ఇప్పుడు ఒక 7 సంవత్సరాలు అవుతుంది మనకి. ఇంకొక 5 years టైం పడుతుంది మనకి. అది ఈ లోపు ఏంటంటే మన చిత్తూరు అన్నమయ్య జిల్లాలో అయితే కొంతమంది రైతులు పండించుకున్నారు లేగలగా గట్ల మీద, పొలం గట్ల మీద వేసుకున్నారు సార్. ఆ గట్ల మీద మనం కొనుక్కొని వాటి నుంచి ప్రొడక్షన్ తయారు చేసాం సార్. ఇంకొక 5 సంవత్సరాలు అంటే మన ప్రొడక్షన్ మనమే తీసుకుంటాం. అంటే ప్రెసెంట్ అయితే మీ దగ్గర కూడా లేదు, బయట నుంచి కొనుక్కుని వచ్చి ఇలా ప్రొడక్ట్స్ తీసుకొస్తాం. కొనుక్కున్నాము. యాక్చువల్ గా ఆ పర్మిషన్ కూడా మనకు మాత్రం ఉంది కాబట్టి మనం కొనుక్కున్నాం. ఓకే, అది పర్మిషన్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ ఈజీ అయిపోయింది. అవును సార్. సార్ ఇప్పుడు ఇవన్నీ చేస్తారు, మీరు 12 సంవత్సరాలు ఇస్తారా అని చెప్తున్నారు, ఏంటి గ్యారెంటీ? కస్టమర్ మీరు ఇచ్చే గ్యారెంటీ? నేను ఒక పాయింట్ చెప్తాను సార్ మీకు. ఇది లీజ్ అగ్రిమెంట్ అండి. ఇది ఏదైతే మేము చెప్తున్నామో ప్రతి పాయింట్ కూడా మాది పూర్తి బాధ్యత.
మా కంపెనీనే కొనుక్కుంటుంది, మా కంపెనీని నమ్ముతుంది. ఇన్ కేసు గవర్నమెంట్ ఆ టైం సిచ్యువేషన్ బాగోకపోతే మా కంపెనీనే ప్రొడక్షన్ తయారు చేస్తుంది అని పూర్తిగా బాధ్యత తీసుకొని ఒక దీంట్లో 26 పాయింట్లు ఉంటాయండి. సో 26 పాయింట్లు కూడా ఒక డాక్యుమెంట్లు పొందుపరిచి ఇక్కడ చూడండి సార్. సో 26 పాయింట్లు కూడా డాక్యుమెంట్లు పొందుపరిచి మీకు లీగల్గా SRO ఏదైతే మనం చెబుతున్నామో సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఏకైక సంస్థ కూడా మన నవిసేవ ప్రొడక్ట్స్ అండి. మన నవిసేవ ప్రొడక్ట్స్. సో ప్రపంచంలోనే మొట్టమొదటిసారి 12 సంవత్సరాల అగ్రిమెంట్ కూడా రిజిస్టర్ చేసి ఇస్తున్నాం మనం. ఇంకెవరు చేయడం లేదు సార్ ఇది. ఓకే సార్. అదండి. ఓకే, అంటే యాక్చువల్గా చాలా మంది అంటే గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ ఏదైనా కానంటే ఒకటే మాట ఉంది చాలా జనాలందరూ కూడా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ దూరం ఒకటి, దాని నుంచి క్లారిటీ ఇచ్చారు బాగానే. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఇలాగే చెప్తారు, వదిలేసి వెళ్ళిపోతారు, మెయింటెనెన్స్ చేయరన్న అపోహ కూడా ఉంది. దానికి మీరు ఎంతవరకు చెప్పగలుగుతారు సార్? ఇక్కడ ఒకటి సార్, నేను కేవలం ఎర్రచందనం మొక్కల కోసం అక్కడికి వెళ్తున్నాను. ల్యాండ్ భూమి అమ్మాలనుకుంటే అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు నేను. ఎందుకంటే మా ఆఫీస్ విజయవాడ, హైదరాబాద్, కర్నూలు, మచిలీపట్నంలో ఉన్నాయి. మేము ఎక్కడ ల్యాండ్లు వేసుకున్నా సరే HMD లేఅవుట్, DTCP లేఅవుట్లు తీసుకుని గజం 8,000 10,000 పెట్టి అమ్ముకోవచ్చు నేను అక్కడ 100 ఎకరాలు వేసే బదులు. సో ఇక్కడ నా కాన్సెప్ట్ ఏంటంటే ఎర్రచందనం భూ ప్రపంచంలో అత్యంత ఖరీదైన మొక్క ఎర్రచందనం సార్. మన రాష్ట్రానికి ఉన్న వరం అది. కానీ చాలా మందికి దీని గురించి తెలుసుకోలేకపోతున్నారు, అపోహలు అనుమానాలు తాగిపోతున్నారు. సో ఆ ఎర్రచందనం గురించి మాత్రం అక్కడికి వెళ్తున్నాను. భవిష్యత్తులో దీని మీద నాకు ఇంకొక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేను కష్టపడితే నాకు సంవత్సరానికి వచ్చేసరికి యావరేజ్ 500 నుంచి 1000 కోట్లు వస్తూ ఉంటాయండి కంపెనీకి. ఎందుకంటే దీంట్లో కస్టమర్ షేర్ 50% ఉంటే కంపెనీ షేర్ 50%. ఒక 100 ఎకరాల వెంచర్ లో 400 మంది కస్టమర్లు ఉంటే 400 మంది కస్టమర్లకు 400 కోట్లు వస్తుంటే కంపెనీకి 400 కోట్లు వస్తుంది. సో రేపు పొద్దున కంపెనీకి పోతుంది అంటే కస్టమర్ భూమి మీద పెట్టుబడి పెడుతున్నారు సార్, డెవలప్మెంట్స్ మీద కంపెనీ పెట్టుబడి పెడుతుంది. సో కంపెనీకి ఎక్కువ ఆదాయం వస్తుంది ఇక్కడ. అంటే ఇక్కడ ఇన్వెస్ట్ చేసిన కస్టమర్ కి వస్తుంది. అంటే ఇంకొకటి సార్, ఇప్పుడు ఆ ల్యాండ్ అది కస్టమర్ పేరు ఉంటుందా లేకపోతే ఎలా? లేదండి, కస్టమర్ పేరు మీదే ఉంటుంది. కస్టమర్ పేరు యాక్చువల్ ఒకసారి మొక్క వేస్తే 3 సార్లు కటింగ్ వస్తుందండి. కస్టమర్ సెకండ్ టైం థర్డ్ టైం కస్టమర్ ఇచ్చారనుకోండి మెయింటెనెన్స్ కంపెనీకి, కంపెనీ మెయింటైన్ చేస్తుంది. లేదు అనుకుంటే కస్టమర్ తీసుకోవచ్చు. ఫస్ట్ టైం మాత్రం 50-50 రేషియో కంపెనీ మెయింటైన్ ఇచ్చేస్తుంది. 50-50 రేషియో అంటే ఆ మొక్కల ద్వారా వచ్చిన ఆదాయం సార్, అంటే ల్యాండ్ కస్టమర్ పేరు, ల్యాండ్ కస్టమర్ సార్, కేవలం మొక్కల మీద ఆదాయం, మొక్కల మీద ఆదాయం ఉంటుంది. ఓకే 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 శ్రీనివాస్ గారు, అంటే మాకున్న అంటే నేను విన్నది నాకు తెలిసిన డౌట్లు నన్ను అయితే ఎవరైతే రేస్ చేశారో ఆ క్వశ్చన్స్ అన్నిటి కూడా చాలా బాగా క్లియరెన్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అదే విధంగా మాది 19వ వెంచర్ రేపు మేకవారపల్లి టోల్ గేట్ దగ్గర మార్కాపురం దగ్గర హైవే నుంచి నేషనల్ హైవే 565 నుంచి ఒక 300 అడుగుల దూరం లాంచ్ అవ్వబోతుంది. 190 ఎకరాల మెగా వెంచర్ అండి. సో నెక్స్ట్ మంత్ లాంచ్ అవ్వబోతుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఎందుకు చెప్తున్నారంటే ప్రత్యేకంగా ఈ మాట, ఈ మార్కాపురం మెడికల్ కాలేజ్ నుంచి కేవలం 4 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఇది కమర్షియల్ వెంచర్ అండి. సో దీంట్లో కమర్షియల్ వెంచర్ అంటే మరి ఇప్పుడు దాకా వేసిన వెంచర్లు ఎలాంటివి? అది యాక్చువల్ రెడ్ శాండిల్ కాన్సెప్ట్. ఇది కూడా రెడ్ శాండిల్ కాన్సెప్ట్. కానీ ఇది ఏంటంటే మేము ప్రతి వెంచర్ లో ఎక్కడ వేసినా సరే కేవలం ఎర్రచందనం మొక్క మీద చెప్తాము. కానీ ఇక్కడ మాత్రం ల్యాండ్ కూడా అప్రిషియేషన్ బాగుంటుంది. రాబోయే 4-5 సంవత్సరాల్లో మీరు పెట్టిన 990 రూపాయలు గజం ఈ రోజున. ఈ వెంచర్ డిఫరెన్స్ ఉందా? ఈ వెంచర్ ఉంది సార్. మేము పాత వెంచర్ అన్ని 795, కానీ ఈ వెంచర్ మాత్రం మాకు కొంచెం హైవే పక్కన పెట్టి దొరికింది మాకు. సో కస్టమర్లకు కూడా కొంచెం మాకు రేట్ ఎక్కువ పడింది, కస్టమర్లకు రేట్ ఎక్కువ పడుతుంది ఆటోమేటిక్ గా. సో అందుకని కమర్షియల్ వెంచర్ పొద్దున వాళ్ళ చుట్టుపక్కల మార్కాపురం చుట్టుపక్కల కూడా గజం 5,000-3,000 అమ్ముతున్నారండి. మేము మాత్రం గజం 990 రూపాయలకి ఇస్తున్నాం. అదండి. బాగుంది సార్, చాలా వరకు డౌట్ మాకు మొత్తం క్లియర్ అయినాయి. యాక్చువల్గా మీరు చెప్పినంత కూడా చాలా బాగా నచ్చింది. మీరు చెప్పిన డిస్టెన్స్ పరంగా కానీ డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉందని నేను విన్నాను. యాక్చువల్ నేను కూడా చూశాను, ఇప్పుడు చాలా బాగుంది ప్రతిదీ కూడా. అంటే నవిసాయ ప్రాజెక్ట్స్ వాళ్ళు ఏం చెప్పినా సరే ఆన్ పేపర్ చూడమని చెప్తున్నారు. యాక్చువల్గా నేను విన్నాను, ఇప్పుడు కనపడింది కాబట్టి ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు దాకా మాకు ఎర్రచందనం ఫార్మ్ ల్యాండ్స్ ఉన్న డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. అలాగే నవిసాయ ప్రాజెక్ట్స్ లో ఇన్వెస్ట్ చేస్తే ఏ విధంగా వస్తుందని చెప్పారు. ఇంకొకటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్, ఇందాక ఒక మాట అన్నారు, 4.5 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా మనం కొటేషన్ చేసి దాని దగ్గర అమౌంట్ వచ్చే విధంగా చెప్పన్నారు. అంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ఎలా ఉంది సార్? నవిసాయ ప్రాజెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ సార్, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే 22 సెంట్లు భూమి సార్. 22 సెంట్ల భూమిలో 100 అరచందనం మొక్కలు పెడతాము. 100 అరచందనం మొక్కలు 22 సెంట్ల భూమి మీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోతుంది. ఇక్కడ మన దగ్గర ఏంటంటే ప్రతి మొక్క కూడా రిజిస్ట్రేషన్ చేస్తాం సార్. ఎర్రచందనం మొక్కలతో కూడిన భూమి అనే మెన్షన్ చేస్తున్నాము. ప్రతి మొక్కకి స్టాంప్ డ్యూటీ కింద మనం డాక్యుమెంట్ లో కూడా 300 రూపాయలు చెప్పిన గవర్నమెంట్ చలానా కడుతున్నాము. ప్రతి మొక్క చలానా కడుతున్నాము అంటే దీంట్లో ఉంటుంది సార్. షెడ్యూల్ కూడా మీకు కనబడుతూ ఉంటుందండి. ఇక్కడ ఏదైతే 100 మొక్కలు అండి 300 రూపాయలు ఉంటుంది. సో 30,000 రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నాం మనం, ఎందుకంటే పొద్దున ఫ్రీగా పర్మిషన్ రావడం కోసం అని. సో ఇక్కడ విషయం ఏంటంటే సార్, ఒక మొక్క నుంచి
గవర్నమెంట్ వాళ్ళు ఏం చెబుతున్నారు, ఫారెస్ట్ వాళ్ళు అంటే 250 కేజీలు వచ్చింది హార్డ్వుడ్ అని చెప్తున్నారు. ఓకే. సో మనం వాళ్ళు తక్కువ చెబుతున్నాం సార్ కస్టమర్లకి. యాక్చువల్ ఈ విషయం నేను విన్నాను సార్ బయట. మీరు ఇన్వెస్ట్ అయ్యింది 2 కోట్లు వస్తాయి 3 కోట్లు వస్తాయి అన్న వేలో నేను కూడా విన్నాను. ఏంట్రా బాబు ఇలా చెప్తాను అనుకున్నాను. అసలు దీనికి సరైన అవగాహన లేదు. ఓకే. సో 2 కోట్లు 3 కోట్లు అనేది అది బయట మార్కెట్లో నడుస్తుందండి. కానీ మనం కస్టమర్లు మన మీద నమ్మకంతో తీసుకుంటున్నారు. మేము ఎక్కువ ఆశ చూపించాం మేము. సో మేము చెబుతుంది ఏంటంటే 22 సెంట్లు భూమిలో 100 మొక్కలు పెట్టినప్పుడు ఒక మొక్క నుంచి 90 కేజీలు వస్తుంది సార్ ఖచ్చితంగా. ఓకే. ఎంత వరస్ట్ కేసు వేసుకున్నా 90 నుంచి 100 కేజీ లీస్ట్ కేసు సార్. ఓకే. సో ఇక్కడ 100 మొక్కలు పెడుతున్నాము. 100 మొక్కలు ఇంటూ మనకి 100 కేజీలు వేసుకున్నా 10 టన్నులు వస్తుందండి. సో 10 టన్నులు ఇంటూ గవర్నమెంట్ రేట్ సింగిల్ 20 లక్షలు ఉంది సార్. మినిమం ఆక్సిజన్ రేట్ అది, దానికంటే తగ్గదు సార్. ఇంకా ఇవాళ 27 lakhs ఉంది వాళ్ళ గవర్నమెంట్ రేటు. కానీ గవర్నమెంట్ మనకు మద్దతు ధర ఇచ్చింది కాబట్టి 2015 గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం చెప్తున్నాను. సో 10 టన్నులు ఇంటి 20 లక్షలు వేసుకుంటే 2 కోట్లు వస్తుందండి. ఈ 2 కోట్లలో కస్టమర్ షేర్ ₹1,00,00,000 సార్, కంపెనీ షేర్ ₹1,00,00,000. 50% షేర్ ఉంటుంది. అరెకరం 16 లక్షలు ఉంటుందండి. 16 లక్షలు తీసుకున్న కస్టమర్ 210 మొక్కలతో పాటు వాళ్ళకి 1,80,00,000 నుంచి 2 కోట్ల వరకు ఆదాయం వస్తుంది. ఎకరం 32 లక్షలు, వాళ్ళు 420 మొక్కలతో పాటు వాళ్ళు 4 కోట్ల ఆదాయం వరకు వస్తుందండి. ఖచ్చితంగా ఉంటుంది సార్. ఇన్ కేసు ఒకవేళ వాళ్ళకి దీని డౌట్ ఉన్నా సరే మా దగ్గర బైబ్యాక్ అగ్రిమెంట్ కూడా ఉంది. బైబ్యాక్ కూడా ఉందండి. కస్టమర్స్ కి ఒకవేళ 90 లక్షలు అంటే ₹1,00,00,000 ఇస్తారా లేదా, డౌట్ ఏమైనా ఉంది, మొక్కలు పెరుగుతాయా లేదా, డెవలప్మెంట్ చేస్తారా లేదా అనుకుంటే వాళ్ళకి 15 సంవత్సరాలు అగ్రిమెంట్ చేస్తాము. దాన్ని కూడా హైకోర్టు అడ్వకేట్ నోటరీ చేపిస్తాము. దేని మీద చేస్తారు అగ్రిమెంట్ అంటే? స్టాంప్ 30 lakhs ఇస్తామని చెప్పేసి రాసి బాండ్ పేపర్ మీద హైకోర్టు అడ్వకేట్ తో నోటరీ చేయించి లీగల్ రిజిస్ట్రేషన్ కూడా చేపిస్తాం. అంటే ఇన్వెస్ట్ చేసిన ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటే అంటే వాళ్ళకి నమ్మకం లేదు అనుకుంటే మా మీద అంతే బైబ్యాక్ ఉంది సార్. వాళ్ళకి అది కావాలి ఇది కావాలి చూస్ చేసుకుంటే ఏది కావాలి అది ఇస్తాం. అంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. అయితే ఇప్పుడు ఈ పంటదారు మీరు చెప్పే 90 లక్షల ₹1,00,00,000 ఉందో అదైతే మటుకి కంపెనీ చేసుకుంటుంది. అది కంపెనీ చేసుకుంటుంది. రేపు పొద్దున ₹1,00,00,000 రానివ్వండి, ₹1,50,00,000 రానివ్వండి, కంపెనీ తీసుకుంటుంది. భూమి కస్టమర్ కప్ చెప్తుంది. భూమి అయితే కస్టమర్ కప్ చెప్తుంది సార్. రేపు పొద్దున కస్టమర్ వచ్చి ఎన్ఓసి ఇచ్చిన తర్వాత మాత్రమే కంపెనీ మొక్కలు కట్ చేస్తుందండి. ఎన్ఓసి లేకుండా కంపెనీ కట్ చేయడానికి అథారిటీ లేదండి. ఓకే సార్ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ అండి. సార్ చిన్న పెట్టుబడి సార్. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పెట్టుబడి పెట్టుకోవచ్చు. 4,50,000తో మొదలవుతుంది. ఇప్పుడు మా 19 వెంచర్ మాత్రం 5,50,000తో మొదలవుతుంది. సో ఎవరు కూడా దీని మీద అనుమాన అపోహలు అవసరం లేదు సార్. మీకు ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయంటే స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్ కాల్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్ ని క్లియర్ చేసుకోండి. దయచేసి వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు నాగుబామాకండి. మీ పిల్లల భవిష్యత్తుకి మీరే మార్గదర్శకంగా నిలబడాలి. సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ప్రతి ఒక్కరు కూడా దీని మీద అంటే నాకు రాగానే ముందు చెప్పారు ఎటువంటి డౌట్ ఉన్నా మొత్తం క్లియర్ చేసుకోమని చెప్పారు. నాకున్న డౌట్ కూడా మేము అడిగాను. మీరు కూడా మీకేమైనా డౌట్ ఉంటే వెంటనే వీళ్ళు చెప్పిన నెంబర్స్ కాల్ చేయండి. మీ యొక్క అపోహలని వీడి కూడా మీ భవిష్యత్తు కూడా బంగారు భవిష్యత్తు, మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వండి. థ్యాంక్ యూ.